Hello guys, where are we going? Costa Fabulosa. Cruise ship, cruise ship. There's a flags on cruise ship. With Costa Fabulosa. Yes, Costa Fabulosa. We are all so excited. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జితార్ జర్నీ. లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా హెలెసిల్ అన్న ప్లేస్కి వెళ్తామని నెక్స్ట్ మన ఎక్స్కర్షన్లో. సో ఈరోజు అయితే హెలెసిల్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఏమేమైతే మన డెస్టినేషన్స్ చూస్తామో అవన్నీ వ్లాగ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. ఇఫ్ యూఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ అందరికీ సజెస్ట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న యూరోప్ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ చూడొచ్చు. సో మేమైతే హెలెసిల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో ఫుల్ వర్షం అనమాట. సో ఫస్ట్ అయితే క్రూజ్ ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అయిన తర్వాత మేము దిగేసి మాకు అసైన్ చేసిన బస్సులో అయితే మేము వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే బస్సులో ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. డాయిచ్ అయితే డాయిచ్, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచ్, స్పానిష్ అయితే స్పానిష్, అలా ఉంటారనమాట గైడ్స్. సో అక్కడ మనకి వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటారనమాట. మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ ఏంటి స్పెషాలిటీ, అక్కడ ఏంటి అసలు ఏంటి అని. ఈ హెలెసిల్ అనే ప్లేస్ ఒక చిన్న విలేజ్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ 200 పర్సన్సే ఉంటారంట ఇక్కడ. ఆ మ్యాటర్ అంతా వాళ్ళు చెప్తూ ఉంటున్నారనమాట. మనమైతే ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చేసాము. క్రూజ్ షిప్ పక్కనే ఉన్నట్టుంది కదా, బట్ కొంచెం డిస్టెన్స్ అయితే తీసుకొచ్చారు. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వచ్చామన్నమాట ఈ ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్కి. ఇక్కడ ఏంటంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వాటర్ ఫాల్. సో ఇక్కడ ఏంటంటే ఈ చిన్న ప్లేస్లో ఓన్లీ 200 మెంబర్సే ఉంటారంట. అదే మాకు చెప్తున్నాడు, జితార్ అయితే చెప్తున్నాడు. For one of the Mission Impossible films, yeah. So in case ఇక్కడ ఆమె చెప్తుంది కదా, మిషన్ ఇంపాసిబుల్ మూవీ కూడా ఇక్కడ హెలెసిల్ ప్లేస్లోనే తీశాడనమాట, వన్ ఆఫ్ ద ఫోర్ట్స్ పైన. సో మన ఫస్ట్ డెస్టినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హలో గైస్, చూడండి వాటర్ ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్నేక్స్ కూడా ఉన్నాయా? స్నేక్ అది స్నేయిల్, అది స్నేయిల్ మామూలుగా లేదు. సో మన వాటర్ ఫాల్ అయితే చూసేసాం. నెక్స్ట్ మళ్ళీ బస్ ఎక్కిపోయి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు టాప్ నాచ్ నార్వే బ్యూటీ అయితే మేమైతే మళ్ళీ వెళ్ళాలి అని మేనిఫెస్ట్ అయితే చేసుకున్నాను. నేను పర్టికులర్గా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ నేచర్ కానీ అసలు మామూలుగా లేదు. ఫ్లోర్స్ కానీ మౌంటైన్స్ కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. డెఫినెట్గా మళ్ళీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటే యూరోప్లో నార్వే అనే చెప్తాను.
ఇలా బయటికి ఎక్స్కర్షన్కి వచ్చినప్పుడు పిల్లలకి మనం హ్యాండీగా ఫ్రూట్స్ అయితే పట్టుకుంటామండి డెఫినెట్గా. సో యాపిల్ అని బనానా అని వాళ్ళు అలా ఏదో తింటూనే ఉంటారనమాట. సో దట్ వాళ్ళకి హంగ్రీ అనిపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇది. అండ్ ఇది న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్ బ్రిడ్జ్ అంట. హలో, సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? నెక్స్ట్ డెస్టినేషన్ We're at the lake and it's Europe's deepest lake. యూరోప్స్ డీపెస్ట్ లేక్. With a depth of 514 meters. ఎంత? 514 meters. సో లెట్స్ షో దెమ్. ఇది మన డీపెస్ట్ లేక్ యూరోప్లో. సో ఇది మన యూరోప్స్ డీపెస్ట్ లేక్ విత్ 514 మీటర్స్ అబోవ్ ద సీ లెవెల్ అనమాట. లైక్ ఆల్మోస్ట్ మనకి ఒక 1600 ఫీట్ డీప్ డెప్త్ ఉంటుంది అనమాట. సో ఇది నార్వేలో హెల్సింకి ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ తర్వాత మనమైతే లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము. సో అందరికీ నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి. నార్వేలో ఫేమస్ ఏంటంటే సాల్మన్ ఫిష్ అనమాట. సో ఇక్కడ అందరూ డెడికేటెడ్గా లైసెన్స్ ఇవన్నీ నీట్గా పెట్టుకొని సాల్మన్ ఫిషింగ్ ఫార్మ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో యాజ్ యూజువల్ నార్వేలో ఆల్మోస్ట్ ఎప్పుడు వర్షమే కాబట్టి ఫుల్ వర్షం, ఆ వర్షంతోనే ఆ బ్యూటీ అంతా వస్తుంది. సో మేమైతే లంచ్ చేసేసాము. మేము వచ్చి స్టర్న్ అనే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. We are going to a river now. No, just become this way. బట్ ద వ్యూ, అబ్బా నార్వే ఎంత బాగుందో. అంతా క్లౌడ్స్లా ఉంది. కమ్ కమ్ కమ్. బట్ అంతా ఫాగ్. సి అసలు అమ్మ ఎంత ఎంత అంటే అంత బాగుంది. We can just stay here simply. Yep. బట్ వింటర్లో తీరిపోద్ది. లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. Hey, that's the wooden bridge we were talking about. లెట్స్ గో టు ద బ్రిడ్జ్. వుడెన్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ. ఈ ఇల్లులు కానీ ఈ మౌంటైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు.
this, you can also do Hey, ninja. ఇలా తిరగండి, ఇలా ఇటు సైడ్ తిరగండి. రే సరిగ్గా అది వెనకాల బాగా పడుతుంది. అలా ఫోటో తీయమ్మా. ఉండు ఒక నిమిషం. అంతే, మన ఈ 3 ప్లేసెస్ అయితే ఈ హెలసిల్ ప్లేస్లో మనం కవర్ చేసామన్నమాట. చాలా చిన్న ఏరియానే ఇదంతా. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే, అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిన ప్లేస్ అన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ వర్షం పడడంతో ఇంకా బ్యూటీ ఎలివేట్ అయింది అన్నమాట. అసలు మామూలుగా లేదు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మన ఛానల్లో యూరోప్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ చూడండి వెళ్ళి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అక్కడ కొంచెం షాపింగ్ అయితే చేశామన్నమాట మేము. యాజ్ యూజువల్గా సావరెన్స్ అయ్యి తీసుకున్నాం అన్నమాట. అబ్బా, సో రిటర్న్ అయితే మళ్ళీ మనం క్రూజ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో మేము వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలు కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏవో యాక్టివిటీస్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేయడానికి అయితే వెళ్ళారనమాట. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకోవడానికి వచ్చినప్పుడు ఈ స్వీట్ సర్ప్రైజ్ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది. కెప్టెన్ అయితే పిల్లల కోసం చాక్లెట్స్ పంపించారనమాట. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి.